నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. చోడవరం పంచాయతీలో నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న పాత చెరువుని సమూరంగా 39 ఎకరాల 65 సెంట్ల చెరువు కొంతమంది ఆర్టీసీ వారు వద్ద లీజుకు తీసుకున్నామని అక్రమంగా దౌర్జన్యంగా చెరువుని గ్రావెలతో నింపుతా ఉన్నారు. చాలా సందర్భాల్లో చోడవరంలో ఉన్న రెవెన్యూ, పంచాయతీ, ఎండోమెంట్, ఇరిగేషన్ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినా నేటికి కూడా ఇటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ రోజు కలెక్టర్ గారు దృష్టిలో పాత చెరువు అక్రమంగా కప్పేస్తున్నారని ఆయన దృష్టిలో పెట్టి వెంటనే ఆక్రమణదారులపైన చర్యలు చేపట్టాలని, అదే విధంగా చెరువుని కాపాడాలని, రైతాంగాన్ని కాపాడాలని, ఏదైతే గతంలో ఆర్టీసీ వారికి 3 ఎకరాలు 71 సెంటు ఎండోమెంట్ వారు నుండి గిఫ్ట్ గా ఇచ్చి ఉన్నారు. ఆర్టీసీ వారు వాడకుండా మిగిలిన స్థలాన్ని ఎండోమెంట్ వారికి తిరిగి అప్పచెప్పాలని, పాత చెరువు సుమారుగా 1600 ఎకరాల ఆయకట్టు ఉండగా రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నారు. ఇప్పటికీ రైతాంగం నీరు లేక వ్యవసాయం పూర్తిగా నష్టాలు బాట పడతా ఉండగా చెరువులు మూసివేసి రైతులకు నీరు లేక ఇబ్బంది కలిగించడం సరైన పద్ధతి కాదని, ఈ చెరువు పైన మత్స్యకార కుటుంబాలు కూడా మత్స్య సంపద వేసుకుని జీవనం సాగిస్తా ఉన్నారు. అదే సందర్భంలో చెరువును మూసివేస్తే చోడవరంలో సుమారుగా 60,000 మంది జనాభా వాడిన మురికి నీరు, వర్షం నీరు చెరువులోకి రాకుండా మూసివేస్తున్నారు. దీని వలన ఊరు ముగిపోయి అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏర్పడే పరిస్థితి ఉన్నందున చెరువుని మూయకుండా నిలుపుదల చేయాలని జనసేన పార్టీ నాయకులు పివిఎస్ ఎన్ రాజు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనుకుని ఎకరన్నర భూమిని సుమారు స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఇది మేము ఓపెన్ ఆక్షన్ లో కొనుక్కున్నాం అని చెబుతూ చదువు చేసిన ప్రాంతాన్ని చూడొచ్చు. దశాబ్దాల తరబడి ఇది ఆర్టీసీ వారి పరిధిలో, ఎండోమెంట్ వారి పరిధిలో ఉన్న భూమి ఇది. నియోజకవర్గంలో ఏ స్థాయిలో అవినీతి పిచ్చిపోయిందంటే నియోజకవర్గ కేంద్రంలో, నియోజకవర్గ సెంటర్లో, పట్టణం నడిబొడ్డులో ఇంత భూమిని ఒక్క అధికారి కూడా ఇప్పటివరకు రాకుండా, రెవెన్యూకి సంబంధించి కానీ, ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించి కానీ, ఆర్టీసీకి సంబంధించి కానీ, ఇవాళ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ భూమి అన్యాయక్రాంతం అయిందని జనసేన పార్టీ ఆరోపణ, ప్రజా సంఘాల ఆరోపణ, ప్రజల ఆరోపణ. ఈ భూమికి వెంటనే మీరు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి ఇది ఎవరి భూమో తేల్చాలి, ఏ ప్రభుత్వ శాఖతో తేల్చాలి, ఆ ప్రభుత్వ శాఖ నుంచి వచ్చే భూమిని ఎవరికి ఎలా ఇచ్చారో చెప్పాలి. ట్రాన్స్పరెంట్ గా ఏమైనా టెండర్ ప్రక్రియ చేశారా, పట్టణానికి సంబంధించి ఎవరికైనా తెలియజేశారా, లేదా పేపర్లో ఎక్కడైనా మీరు యాడ్ ఇచ్చారా, అసలు భూమి ఎవరిది, రెవెన్యూదా, ఎండోమెంట్దా? ఇది ఎండోమెంట్ భూమి అయితే ఏ కండిషన్స్ మనకి ఇచ్చారు? మాకు తెలుసుకున్న ఎండోమెంట్ భూమి లీజుకి ఇవ్వడానికి అయితే లేదు. ఆర్టీసీ సంబంధించిన భూమి అయితే ఆర్టీసీకి ఇంతకుముందు ఎక్కడి నుంచి దఖలు పడింది? మాకు తెలుసుండగా దేవాదాయ శాఖ దఖలు పడింది. దేవాదాయ శాఖ నుంచి మీరు తీసుకున్న భూమిని ఆర్టీసీ అవసరాలకు వాడాలి. ఇవాళ జిల్లాలోనే ఒకనాడు ఇది రెవెన్యూ కేంద్రం కావాల్సిన పట్టణం ఇది. దానికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. తర్వాత రోజుల్లో అనకాపల్లి వెళ్ళిపోయింది, కానీ చోడవరం అనేది భవిష్యత్తులో అద్భుతంగా అభివృద్ధి చెందే ఒక పట్టణం. కేవలం స్థానిక రాజకీయ నాయకుల వల్ల, అవినీతి రాజకీయాల వల్ల పట్టణం వెనకబడిపోయిన విషయం అందరికీ తెలుసు. మరి భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు వాడాలి, కానీ నామమాత్రం లీజుకి ఇచ్చామని చెప్పి మీరు ఎవరైతే చెప్తున్నారో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భూమి అన్యాయక్రాంతం అయింది. ఈ భూమిని కబ్జా చేశారు. దీని ఆనుకుని చెరువు ఉంది, చెరువుని కప్పెట్టేస్తున్నారు. చెరువు కింద ఆయకట్టుదారులు మాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. మాకు వచ్చే నీటి లభ్యత తగ్గిపోతే మా వ్యవసాయం దెబ్బతింటుందని వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని దీని మీద మేము ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారిని కలుస్తున్నాం. జనసేన పార్టీ నుంచి సరైన బృందాలు పంపించి, రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించి, సర్వేలు పంపించి ఈ భూమి ఎవరితో డిసైడ్ చేయాలి, ఈ భూమిని కేవలం ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. ఇది భవిష్యత్తులో మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. చోడవరంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నడిబొడ్డున భూమిని ఇవ్వడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీరు అనుకోవచ్చు, ఈవేళ మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చోడవరం పట్టణంలో 100 గజాల నుంచి 100 ఎకరాల వరకు వైసీపీ నాయకులు చేసిన ప్రతి అవినీతి భాగవతాన్ని 90 రోజుల తర్వాత ఒక ప్రత్యేక చర్యల ద్వారా లాఫుల్ గా, చట్టబద్ధంగా అన్ని వెలిగిస్తాం. మీరేం కంగారు పడక్కర్లేదు. మీరు అనుకోవచ్చు చోడవరం పట్టణంలో కొంతమంది నాయకులు మేనేజ్ చేసేస్తే
కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేసేస్తే మనం కోట్లాది రూపాయల భూములు తీసుకున్నామని ఒక జనసేన పార్టీ పోరాటం చాలు. మీకు తెలియదేమో, వైసీపీకి రిషికొండ నుంచి దసపల్ల భూముల నుంచి కొత్తగూడ గ్రామంలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి పేదల భూమి నుంచి ప్రతి దాని మీద పోరాటం చేసింది, విజయం సాధిస్తుంది. మేము కోర్టుకు వెళ్తాం, అవసరమైతే ప్రజాహిత వాద్యం చేస్తాం. 3 నెలలు పోయిన తర్వాత వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లి చోడవరం పట్టణంలో జరిగిన ప్రతి అవినీతిని బహిర్గతం చేసి ప్రతి ఇంటికి తెలియజేస్తాం పేపర్ వేసి. ఏ నాయకుడు ఏ స్థాయిలో అవినీతి చేశాడు, ఏ నాయకుడు ఎన్ని కోట్లు సంపాదించాడు. మీ అడ్డా అనుకుని చోడవరం నడిపడిని మీరు కూర్చుని మీ అడ్డా అనుకుంటే ఆటలు సాగవు. పరిపాలన సాగించండి, గౌరవంగా ఉండండి, స్నేహంగా ఉందాం. కానీ ఇటువంటి దుశ్చర్యలు పాల్పడి ప్రభుత్వ భూములు లేదు, ప్రైవేటు భూములు లేదు, మీ కంటికి ఏ భూమి కనిపిస్తే ఆ భూమి తీసుకోవడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని పంపించి నిష్పక్షపాతంగా దీన్ని ఎంక్వైరీ చేసి ఈ భూమిని ఎవరో తేల్చి దీని సరిహద్దును కన్ఫర్మ్ చేసి, పంచాయతీ కూడా సరైన విధానంలో లేదు, ఏ భూమి వాళ్ళకే తెలియదు, ఏ రికార్డు ఉందో వాళ్ళకే తెలియదు. చాలా భూములు అన్యాక్రాంతమైన విషయం మాకు తెలుసు. ఈ రోడ్డుని వెంబడించుకుని ఎంతో మంది బిల్డింగ్లు కట్టుకున్నారు. పేదవాడు పాకేస్తే గబాలు తీసేసే పంచాయతీ పెద్దవాడిని తిలా చెరువులు కప్పెట్టేస్తుంటే ఎందుకు చేతులు ముడిచి కూర్చున్నారని పంచాయతీ పాలక వర్గాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం, అధికారులు కూడా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద రెవెన్యూ చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ పోరాటం ఈరోజు ప్రారంభించింది. ఈ ఒక్కటే కాదు, చోడవరం పట్టణమే కాదు, నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మేము ఇలాగే స్పందిస్తాం. మాకేం ఇందులో ప్రత్యేకమైన అంశాలు కానీ రిజర్వేషన్స్ కానీ మాకేం ఇందులో లాభపడేది కానీ మాకేం లేదు. ఖచ్చితంగా ఈ భూమిని రక్షించాలి. ఇది పార్టీకి సంబంధించి ఇదే ఒక రాజకీయ కార్యక్రమంగా కూడా మేము చెప్పడం లేదు. ఇది ప్రజలకు సంబంధించింది. ప్రజలకి భూమి ఉండాలి. ఇటువంటి భూములు మనం కాపాడుకుంటేనే భవిష్యత్తులో ప్రజల అవసరాలకి ప్రభుత్వం ఏదైనా పనిచేయాలంటే ఏ ప్రభుత్వం పనిచేయాలో కూడా ఓ ప్రభుత్వం అవసరం. కాబట్టి ఈ రోజు ఈ చోడవరం పట్టణంలో ఏదైతే భూమి ఆక్యుపై అయిందో